మీరు ఆయన మ్యూజియం చూసారా బెంగళూరులో? విశ్వేశ్వరయ్య మ్యూజియం చూసారా? ఎంతమంది చూసారు చెప్పండి? జస్ట్ చూడకుండా నష్టం లేదు. ఎవరైనా చూసారా? ఆయన ఇన్వైట్ చేసి నేను ఒక మ్యూజియంలో పెట్టారు. నిజంగా అప్పట్లోనే అంత టెక్నాలజీ డెవలప్ చేశారు. దాని కూడా మనకి ఇప్పుడు ఉన్న టెక్నాలజీ మీకు తెలుసు, ఇక అప్గ్రేడ్ చేసేది. బట్ మీరు కొంత డెవలప్ కండి, మీ నియర్ బై విలేజ్ అయినా డెవలప్ చేయండి. ఏదో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆటోమేషన్ డెవలప్ చేయండి. స్వచ్ఛ భారత్ అట్లా కూడా చేయండి. అదే పార్ట్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. మార్కులు దాని కూడా ఉంటున్నాయి. ఉంటేనే చదువు కాదు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఏం చేశారు, దేశానికి ఏం చేశారు, కాలేజీకి ఏం చేశారు, విలేజ్కి ఏం చేశారు, దాన్ని కూడా మార్క్స్ వస్తున్నాయి వాళ్ళు. అట్ ద సేమ్ టైం ఆటోమేషన్, మీకు మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ టుగెదర్ ఆటోమేషన్ బాగా చేస్తుంది. ఆటోమేషన్ ఇన్ ద సెన్స్ మరి ఏదో పెద్ద కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ కాలేజీకి సంబంధించి మూవ్మెంట్ తక్కువ అయ్యి ఆ టెక్నాలజీ నేర్చుకొని మనకున్న నాలెడ్జ్, టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ ఏమో సరిపోదు. డెఫినెట్గా నేర్చుకోవాల్సింది. లైక్ 3D ప్రింటింగ్, ఆటోకాడ్ అంటే ఎలా మీకు ల్యాబ్లో ఉంటుంది, అండ్ 3D యానిమేషన్ అండ్ సిమ్యులేటెడ్ ప్రాజెక్ట్స్. మీరు ఇవ్వడం కూడా సిమ్యులేటెడ్ ప్రాజెక్ట్స్ నేర్చుకోండి. కష్టం లేదా అనేది సాఫ్ట్ ప్రాజెక్ట్స్ తీసుకోకండి, నేర్చుకోండి, బయట నేర్చుకోండి. ఎంత ఖర్చు పెట్టట్లేదు. వాళ్ళకి అన్ని నామినల్ ప్రైస్లో వస్తున్నాయి. ఒకప్పుడు అంటే ఒక కోర్సు నేర్చుకోవాలంటే 1000 లక్షలు ఖర్చు పెట్టుకోవాలి, వేలలో సరిపోతుంది. అండ్ దేర్ ఆర్ ఫ్రీ వెబ్సైట్స్ ఆల్సో. నేర్చుకోవాలంటే కూడా ఫ్రీ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. దాని నుండి నేర్చుకొని చిన్న అప్లికేషన్ ఏదైనా డెవలప్ చేయండి. మీరు ఇప్పుడే కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి చూసాం ఎగ్జాంపుల్స్ ఏమైనా చేసుకోవచ్చు. జొమాటో అంటే అది ఆర్డర్ చేయడం అప్లికేషన్ తెచ్చుకోండి. అది వాళ్ళకంటే ఉన్నాయి. మెకానికల్ ఓరియంటెడ్ ఏంటి, ఆటోమేషన్. మీరు ఇంట్లో వచ్చే సపోజ్ అగ్రిసెట్ మీకు తెలుస్తుంది. విలేజ్ చూస్తే పంప్ సెట్ ఆన్ చేయడానికి పోవాలి. ఇది కరెక్ట్, ఆల్రెడీ అప్లికేషన్ ఉంది, డేటా నేను కావాలి. కానీ మీరు డెవలప్ చేసుకోండి. మీ ఇంట్లో నుండి మీకు 5 గంటలకి మోటార్ ఆన్ కావాలి. అది ఎలా అవుతుంది? ఎలక్ట్రో మెకానికల్ కంప్యూటర్ సైన్స్ కాదు. ప్రోగ్రామింగ్ కూడా ఆయన చేస్తాడు. అది గూగుల్ ద్వారా అది నువ్వు చేయాల్సింది ఏం లేదు. మిగతాదంతా మీరు చేయాలి. నాకు ఏమి అటాచ్ చేయాలి, టైంలో ఎప్పుడు వెళ్తే ఆన్ అవుతుంది, ఎప్పుడు ఆఫ్ అవుతుంది. సో దట్ యువర్ పేరెంట్ నేను నో నీడ్ టు గో టు ద అగ్రి కాన్సెప్ట్. మీకు ఎన్ని గంటలు కావాలి, మీకు ఎంత ఖర్చు కావాలి, మోటార్ కావాలి, మనకు 3 గంటలు కావాలి. సో మోటార్లో 5 to 7 పాయింట్ చెక్ చేసుకుంటాం. ఆ లెవెల్కి రావాలి. టెక్నాలజీ అనేది అలా డెవలప్ అవుతుంది. అంటే మామూలు అమ్మ రికమెండ్ చేస్తున్నాడు పంపించామని అది ట్రైన్ చేయగానే కాదు కదా. ప్రాక్టికల్స్ ఎలా ఉంటుంది, కాలేజీలో అవుతూనే ఉంటాయి, మాట్లాడుతూనే ఉంటాయి. ఇట్స్ నాట్ ఎ బిగ్ మ్యాటర్. కానీ మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ టెక్నాలజీ అడ్వాంటేజ్ చేస్తుంది. ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పాలనుకుంటే పెద్ద మాట మనం రాజకీయ నాయకులకు మాట్లాడాల్సిన అవసరం లేదు. చిన్న అప్లికేషన్ చేస్తుంది. ఏంటంటే మీకున్న వనరులు కొట్టే, మీకున్న డబ్బులు కొట్టే, డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు ఖాళీ కూడా ఉన్నాయి. మీకు తెలుసో తెలియదు. అన్నీ ఏదో లక్ష్యం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫ్యాకల్టీ గైడ్ ఎక్కడ ఎంత చీప్గా దొరుకుతాయి, ఎక్కడ దొరుకుతాయి, ఆల్టర్నేట్ మెటీరియల్స్ ఏం వాడవచ్చు కూడా చెప్తారు. వాళ్ళని హెల్ప్ చేసుకుంటారు. చిన్న ప్రాజెక్ట్స్ చేసుకోండి. మీకు ప్రాజెక్ట్లో మార్క్స్ పడతాయి. అండ్ బయట మీకు ఐడెంటిటీ ఉంది. సో అబ్దుల్ కలాం వాళ్ళు ఇది డెవలప్ చేసుకున్నాం. ఐడెంటిటీ ఉంటుందా లేదా? అందులో మీ ఓన్ ఇంట్లో డెవలప్ ఉంటుంది. ఇప్పుడు ఇది చెప్పాను చూడు, అప్లికేషన్ డెవలప్ చేసుకోండి. దాన్ని చాలా ఉన్నాయి. ఏదో రోబో, చిన్న రోబో. ఇవాళ ఒకప్పుడు పెద్ద రోబోలు రెస్టారెంట్లో వచ్చాయి తెలుసా? ఇవాళ హైదరాబాద్, బెంగళూరు, సమ్ ఆఫ్ ది రెస్టారెంట్స్ ఆర్ రన్ బై రోబోస్. పేపర్లతోనే ఉంటారు. కానీ మనకు అంత అవసరం లేదు. అంటే కొన్ని కోట్లు పెట్టుబడి పెట్టేయడం మనకు అట్లా కాదు. మన కాలేజీలో ఒక డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అవసరం లేదు. ఒక రూమ్లోనే ఒక బెంచ్ టేబుల్, ఇంకో బెంచ్ టేబుల్కి చిన్న లిఫ్టింగ్ మూమెంట్, సఫిషియెంట్. అది కావాలంటే చాలా నేర్చుకోవాల్సి వస్తుంది. అది క్విక్ అండ్ డ్రాప్ అంటే ఎలా చేసుకుంటారు, కోడింగ్ డ్రాప్ చేయాలి, లీనియర్ మూమెంట్ ఇవ్వాలి,
movements, movements. So, this is good. అయితే చూద్దాం మీరు ఎంత మార్పు వచ్చిందో ఒక ఎట్లాంటి జరుపుకున్నాము ఒక రియల్ రైట్ మోక్షం చూసారు నాకు తెలిసి కేక్ కట్ చేయడం మన చేతిలో ఉంది జరుపుకుంటున్నాం రిలీజ్ చేస్తున్నాం సెలబ్రేట్ చేసుకుంటున్నాం చాలా సంతోషం కానీ ఇంకా ఎప్పుడైనా పెట్టారు నేను కలర్ భారతదేశం చూస్తున్నాను ఇట్లా డెవలప్ అయింది ప్రౌడ్ ఇండియా కామన్ పర్సన్ జస్ట్ లైక్ యూ అని దేవుడు కాదు కదా మీ దగ్గర నాకు ఏం చేస్తున్నాడు మీ దగ్గరే తలకి వెళ్ళాడు సంథింగ్ డ్యాన్స్ పెట్టాడు యూ కెన్ గెట్ మనం ఎందుకు తెచ్చుకోలేదు ఇన్స్పిరేషన్ మాత్రం ఆయన అదే డ్యామ్ పెట్టాడు మన డ్యామ్ పెట్టాల్సిన ఇన్స్పిరేషన్ మీరు మెకానికల్ చూడడం ఎలక్ట్రానిక్స్ చూడడం వర్క్షాప్ చేస్తున్నారు ఈజీ టు కన్వర్షన్ ఎలక్ట్రానిక్స్ బాగా ఏడి ఎనలాగ్ టు డిజిటల్ ఏడి ఎనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్ కన్వర్టర్స్ దాంతో అవగాహన వస్తుంది ఇద్దరు కలిసి చేస్తే వాళ్ళ మెకానికల్ పార్టీ ఉంటుంది ఎలక్ట్రానిక్స్ పార్టీ ఇద్దరు కలిసారంటే ముందుగా తీసుకున్నారు అది తీసి కూడా వాళ్ళకి లోడ్ లేదో వాళ్ళకి తెలియదు మీరు కంటే మోటార్ దొరుకుతుంది ఏ కెపాసిటీ మోటార్ చేస్తే చాలు సో ఇందాకే ఇద్దరు కలిసి చేసుకోండి డూ ద గ్రేట్ థ్యాంక్ యూ पी के